ఉండండి మన ప్రాంతం మన ఛానల్ న్యూస్ 24. ఎవరి కాలం చేసిన నాడు ఇక్కడ ₹1.50 బాగుంటాం. వాళ్ళ లారీలు 1500 లారీలు కుటుంబాలు మంచిగా అందరూ దీన్ని మంచి అలాగా స్వీకరిస్తే మంచిది, లేకపోతే కాలం సమాధానం చెప్తుంది. వీళ్ళకు లారీలు పెట్టి కొనియండి, టిప్పర్లో వీళ్ళ బండి నడుస్తాయి, ఇట్లా ఊరు బాగుపడదు. తప్పించి ఏం జరుగుతలేదు ఇక్కడ. నేను లారీ అసోసియేషన్ వ్యక్తులకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరందరూ కలిసి అప్పుడున్నటువంటి పరిస్థితులలో అనేక హామీలు ఇచ్చి గెలిచాడు, అభివృద్ధి చేస్తా అని హామీ ఇచ్చాడు. ఇవాళ అభివృద్ధి అనేది ఎక్కడా లేదు. 50 డివిజన్లలో 10 డివిజన్లలో కూడా వర్క్ నడుస్తలేదు, ఏ కాంట్రాక్టర్ పనిచేస్తలేదు. వీళ్ళని చూసి భయపడి పారిపోతారు, అధికారులు పారిపోతారు. అభివృద్ధి అనేదే లేదు. కూలగొడతా ఉన్నారు లక్ష్మీనగర్. ఒక ప్రణాళిక లేదు వీళ్ళ దగ్గర, ఒక బడ్జెట్ లేదు, ఒక DPR లేదు, ఒక పబ్లిక్ హియరింగ్ లేదు. ఒక జనాలలో ఎమ్మెల్యే పోయి కూర్చొని అన్నాడు, మాట్లాడాలి, ఒక చర్చ పెట్టాలి. ఇంతకుండా విచారాలు పెడతానంగా ఈ కూలగొట్టే పేరు మీద ఊరందరినీ భయపెట్టుకుంటా ఇసుక అమ్ముకుంటాడు, మట్టి అమ్ముకుంటాడు. మొరుమూర్ల మట్టి ఇంత పెద్ద డంపు ఉన్నది, ₹1,00,00,000 డంపు ఉన్నది, అది ఎప్పుడో పోతుంది. ఓసి 5 కేజీలు మట్టి పోతుంది, దాంట్లో కమిషన్ వస్తుంది. ఎవరు ప్రధానంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రామగుండం దేనికి ఫేమస్ అంటే బూడిదకి ఫేమస్. ఈ బూడిదల ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ప్రత్యక్షంగా ఎవరిని పని చేసుకోనియకుండా స్థానిక లారీలకు నష్టం చేసుకుంటా, స్థానిక వ్యక్తులకు నష్టం చేసుకుంటా, కాంట్రాక్టర్లతోటి బయటి కాంట్రాక్టర్లతో కుమ్ముక్కు అయిపోయి ఎన్టీపీసీని బెదిరిస్తాడా, లేకపోతే ఎన్టీపీసీ అధికారులకు వాటా ఉన్నదా, లేకపోతే బండి సంజయ్కి ఇలా వాటా ఉన్నదా? బండి సంజయ్ ఎందుకు భయపడతాడు? అసలు బీజేపీ ఎందుకు కేంద్రంలో భయపడుకుంటే ఇన్ని ఉద్యోగాలు అమ్ముకుంటే వాళ్ళు ఎందుకు మాట్లాడలేరని మేము పత్రికా విలేకరుల సమాఖ్య ద్వారా మేము మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. ఇదంతా ట్రాన్స్పరెన్సీగా నడవడం కోసం స్థానిక లారీలకే టిప్పర్లకోమో బూడిది కొట్టడానికి అవకాశం ఇవ్వండి. దాంట్లో ఊర్లు ఈ ప్రత్యక్షంగా నరకం అనుభవిస్తున్న ఊర్లకు అవకాశం ఇవ్వండి, స్థానికులకు అవకాశం ఇవ్వండి. అదేవిధంగా నేషనల్ హైవే కొట్టే దూరం పోయే ప్రతి బండి కూడా మా గోదావరిఖని లారీ అసోసియేషన్ ద్వారానే నడపాలి, టెండర్ వాళ్ళకే ఇవ్వాలి. ఓన్లీ కొట్టేది ఓవర్లోడ్ ఉండదు. ఎన్టీపీసీ మాత్రమే లోడింగ్ చేయాలి. అది ఒక ఫీజు పెట్టుకొని 500 పెడతావా, లోడింగ్కు ₹1000 పెట్టుకుంటావా, ఎన్టీపీసీ టెండర్ ద్వారానే నింపాలి. బయటి వ్యక్తులకు ఎవరికి కూడా నింపే అవకాశం ఇవ్వద్దు. ఇంత పెద్ద వ్యవస్థ కలిగిన ఎన్టీపీసీలా మహారత్న కంపెనీ ఇంత అవినీతి జరుగుతూ ఉంటే ఎన్టీపీసీ అధికారులు కానీ కేంద్రం కానీ బీజేపీ కానీ ఎందుకు కాముగా ఉంటుంది మేము అడుగుతాము. అవును, మకాన్ సింగ్ ఏం చిత్తశుద్ధి ఉన్నా కానీ ఈ ప్రమేయం లేకుండా ఇక్కడ స్థానిక ప్రజలందరూ బతికే విధంగా ఈ లోకల్ లారీలకు బయట లైన్ బండ్లకు టిప్పర్లకే అవకాశం ఇవ్వండి. ఎవరికి ₹1 ఇస్తుండు, దాన్నే అమలు చేయండి. ఇటుకలకు తక్కువ ధర వస్తుంది, ట్రాన్స్పోర్ట్లో మనవులకు మిగులుతుంది, ఉపాధి మిగులుతుంది. మేము బూడిదతోటి పొల్యూషన్ తోటి నరకం అనిపిస్తూ ఉంటే మాకేం లేకుండా పోతుంది. స్థానిక భూ నిర్వాసితులకు కూడా ప్రియారిటీ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం.